భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఇలాంటి ఎన్నో సామాజిక శాస్త్రీయ గీతాలను మనకు అందించి నిజాం వ్యతిరేక పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించి నిజాంని ఒక పిశాచితో పోలుస్తూ తన యొక్క కలాన్ని వినిపిస్తూ రాజ్యానికి వ్యతిరేకంగా తన యొక్క రచనల్ని రచిస్తూ తెలంగాణ సమాజాన్ని పూర్తిగా చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య యొక్క జయంతి ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ఉద్యమ జోహార్.